నమస్కారం. పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సమస్యాత్మక భూములు యాజమాన్యం అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ అంశం గురించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ పి మధువాణి గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, సెలైన్ వాటర్ స్కీమ్ బాపట్ల. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, మరి అసలు సమస్యాత్మక భూముల గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. మరి ఈ భూములు అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటారు? వీటి లక్షణాలని ఎలా తెలుసుకోవాలంటారు? సమస్యాత్మక భూములు అంటే ఇవి సాగుకు భిన్నంగా ఉంటాయి. నార్మల్ ప్రాబ్లం సమస్య లేనటువంటి భూముల్లో కన్నా మనం ఈ భూముల్లో మనకి ఏ పంట వేసినా దిగుబడులు తగ్గుతాయి. పంట స్థిర అధికోత్పత్తి అనేది మనం సాధించలేము. కాబట్టి ఇలాంటి భూముల్లో మనము ఆ సమస్యను ఏంటో తెలుసుకొని ఆ సమస్యను సరిచేసుకొని యాజమాన్య పద్ధతులు చేపట్టితే కనుక మనం ఈ భూముల్లో కూడా పంటల్లో మంచి దిగుబడులు సాధించవచ్చు. ముఖ్యంగా సమస్యాత్మక భూముల్ని మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి భౌతిక సమస్య, రెండవది రసాయనిక సమస్య అన్నమాట. సో భౌతిక సమస్యల్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. అలాగే రసాయనిక సమస్యల్లో కూడా వాటి లక్షణాలను బట్టి మనం ముఖ్యంగా 3 రకాలుగా విభజించుకున్నాము. అలాగే మనకి ఇంకా వర్షపాతం అధికంగా ఉన్న ఏరియాల్లో కూడా ఆమ్ల భూములు ఉన్నవి. అట్లాగే కొంత ఏరిడ్ క్లైమేట్ అంటే డ్రై ఏరియాస్లో కూడా మనకి నేలల్లో అధిక సున్నం ఉండటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి సున్నపు నేలలు, అట్లాగే ఎక్కడైతే మనకి వర్షపు నీరు వచ్చినప్పుడు నేలలో ఇంకకుండా అలా వెళ్ళిపోకుండా ఉరకెత్తి ఉండటం, అలాగ ఉరక భూములు కూడా మనకి ప్రధానంగా ఈ సమస్యలు అన్నమాట. సో ఇక భౌతిక సమస్యల విషయానికి వస్తే మనం చాలా రకాలు ఉన్నాయి. ముందుగా నేను ఒక్కొక్క భౌతిక సమస్య గురించి వివరిస్తూ మీకు సమస్యకు తగ్గ యాజమాన్య పద్ధతులు సూచిస్తాను ఈరోజు. తప్పకుండా మేడం. ముందుగా మీరు 2 రకాల గురించి చెప్పారు కదా. ఫస్ట్ ఏంటంటే భౌతిక, అలాగే రసాయన 2 సమస్యలు ఉంటాయి. మీరు అన్నట్టుగానే భౌతిక సమస్యల గురించి తెలియచేసి అలాగే యాజమాన్య పద్ధతిలో వాళ్ళని ఆ సమస్యని ఎలా అధిగమించాలో కూడా తెలియచేయండి. తప్పకుండా. సో భౌతిక సమస్యల్లో మనకి ముందుగా లోతు అనేది చాలా అవసరం అన్నమాట. లోతు తక్కువ ఉన్న భూములు ఉన్నాయి మనకి. సో లోతు తక్కువ, గలస అంటే కంకర రాయి అట్లా ఎక్కువగా ఉన్న భూములు ఒక మొదటి రకము. రెండోది తక్కువ నీటిని నిల్వ ఉంచుకునే శక్తి గల భూములు. మూడవది నేల పైన పొరలాగా కడుతుంది అనమాట. ముందుగా వచ్చే తొలకరి వర్షాలకి మనకి నేల పై పొరన గట్టి పట్టము. అలాగే నేల లోపల పొరల్లో కూడా గట్టి పొరలు ఉంటాయి అన్నమాట. అలాంటి లక్షణాలు కూడా కొంత ఏరియాస్లో మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అట్లాగే మనకి మాగాణి వేసినాక, మొదట మనం ఖరీఫ్ సీజన్లో మాగాణి వేసినాక మాగాణి పంట తర్వాత అంటే వరి తర్వాత వేసే మెట్ట పైర్లకు కూడా దుక్కు అనేది ప్రధాన సమస్య. అట్లాగే కొన్ని చోట్ల మనకి ఏంటంటే తీవ్రమైన వాలు ఉంటుందన్నమాట. సో ఆ వాలు ఉన్న కూడా సమస్య. ఆ సమస్యను కూడా ఎలా అధిగమించాలో చెప్తాను. అలాగే ఉరక భూములు. సో మనం ముందుగా ఒక్కొక్క దాని గురించి కొంచెం విశదీకరిస్తూ వాటి యాజమాన్య పద్ధతులు తెలుసుకుందాం. సో ఫస్ట్ లోతు తక్కువ మరియు గలస అధికంగా గల నేలలు అన్నమాట. అంటే ఎక్కడైతే మనం అంటే యాక్చువల్గా లోతు అంటే ఏంటంటే మనకి పంట పండటానికి అవసరమైన పై పొరని మనం అంటే మొక్క వేరు వ్యవస్థ సాఫీగా క్రిందకు దిగిపోయేటట్టు ఉండాలన్నమాట లోతు అనేది. ఈ లోతు తక్కువగా ఉన్నప్పుడు మనకేంటంటే మనం వివిధ రకాల పంటలు అంటే ఒక్కొక్క పంటకి వేరు వ్యవస్థ కొంత లోతు వరకు 30 సెంటీమీటర్ల వరకు, 60 సెంటీమీటర్లు, 120 సెంటీమీటర్లు అట్లా మనకి వాటి యొక్క వేరు వ్యవస్థను బట్టి మనము డీప్ రూటెడ్ క్రాప్స్, షాలో రూటెడ్ క్రాప్స్, మీడియం రూటెడ్ క్రాప్స్ అట్లా మనకి వివిధ రకాల పంటలు వేరు వ్యవస్థను బట్టి విభజించుకున్నాం అనమాట. ఎప్పుడైతే మనకి నేల యొక్క లోతు తక్కువగా ఉందో మనం వేరు వ్యవస్థ బాగా లోతుగా వెళ్ళే పంటలను వేసుకోలేము. సో ఎప్పుడైతే మనకి 30 సెంటీమీటర్ల కన్నా లోతు తక్కువగా ఉందో అటువంటి నేలల్ని మనం లోతు తక్కువ నేలలు అంటాము. అప్పుడు మనకి లోతు తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే నీరు, భూసారం చాలా పరిమితంగా ఉంటాయి. కాబట్టి పంట ఎదుగుదల అనేది లోతు ఎక్కువ ఉన్న భూములతోటి మనం కంపేర్ చేసుకుంటే ఎదుగుదల తక్కువగా ఉంటుంది. అలాగే మన పంట దిగుబడి కూడా తక్కువ వస్తుంది. సో ఇటువంటి నేలలు ముఖ్యంగా మనకు ఎర్ర నేలలు, గలస ఎక్కువగా అధికంగా ఉన్న నేలలలో కనిపిస్తూ ఉంటుంది ఆ ఏరియాస్లో. ఇటువంటి నేలల్లో కూడా మనం ఉత్పాదక శక్తిని పెంచాలి అంటే కనుక మనం మామూలుగా నేలకి స్లోప్ వాల్ అంటాం. ఆ వాల్కి అడ్డంగా మనం ఏం చేసుకోవాలంటే బోధులు నిర్మించుకోవాలి. అంటే మనం బోధులు అంటే కొంచెం రిడ్జెస్ లాగా కట్టుకోవాలి. సో అట్లా చేయాలి అంటే మనం నాగలతో కానీ బండ్ ఫార్మర్తో కానీ
లేకపోతే పారలతో కానీ బోదెలు నిర్మించుకొని వాలుకు అడ్డంగా బోదెల మీద మనం పంట విత్తుకున్నట్టయితే మనం ఆ పంటకి మనం కొంచెం లోతు అనేది పెంచిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఈ అలాగే మనం అట్లా బండ్స్ వేసుకొని బోదెలు నిర్మించుకొని బోదెల మీద విత్తడం అనేది ఒక రకమైన యాజమాన్య పద్ధతి. ఇంకా మనం ఏంటంటే అలా కాకుండా ఈ లోతు అనేది క్రమేణా మన పంటలు వేస్తూనే లోతును పెంచుకుంటూ పోవాలి. అది ఒక్క రోజుతోటో 2 రోజులతో చేసే పని కాదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మనం నేల యొక్క లోతును పెంచుకోవటానికి 1 మీటర్ మధ్య దూరంలో లో దుక్కులు వేసుకోవాలన్నమాట. 3 సంవత్సరాలకు ఒకసారి మనం లో దుక్కులు అనేది సమ్మర్లో వేసవి కాలంలో నాగళ్ళతోటి ఈ లో దుక్కులు వేసుకోవాలి. అట్లాగే మనం ఏంటంటే ఈ లో దుక్కులతో పాటు ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు కానీ ఏ ఇతర సేంద్రీయ పదార్థం ఏది అందుబాటులో ఉంటే అది తప్పనిసరిగా నేలకు అందించినట్లయితే క్రమేణా మనము ఈ లోతు అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అనమాట. వచ్చేటప్పటికి రసాయన సమస్యలా మేడం? లేదమ్మా, ఇంకా మనకి రకరకాల భౌతిక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక లోతు తక్కువ ఉన్న భూముల గురించే తెలుసుకున్నాము. ఈ లోతును బట్టి కూడా మనకి మన నేలల్ని వర్గీకరణ ఉందన్నమాట. అంటే బాగా తక్కువ లోతున్న నేలలని, లోతున్న నేలలు, మధ్యస్థంగా లోతున్న నేలలు, అట్లాగే బాగా డీప్ నేలలు అన్నమాట, లోతు ఎక్కువగా ఉన్న నేలని. అంటే ఎప్పుడైతే మనం లోతు తక్కువ అంటామంటే 25 సెంటీమీటర్ల కన్నా లోతు ఉందనుకోండి, మనం ప్లౌ డెప్త్ అంటాము. నాగలతో దున్నినప్పుడు 25 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే కనుక మనం బాగా లోతు తక్కువ ఉన్న నేలలు, అలాగే 25 నుంచి 50 సెంటీమీటర్ల మధ్యలో కనుక మనకు లోతు వస్తే అంటే తక్కువ లోతున్న నేలలు, మధ్యస్థం లోతున్న నేలలు 50 నుంచి 90 సెంటీమీటర్ల లోతు, డీప్ అంటే బాగా లోతున్న నేలలు అంటే 90 నుంచి 150 సెంటీమీటర్ల లోతున్న నేలలు, అలాగే వెరీ డీప్ అంటే కనుక అంటే బాగా లోతు అనమాట 150 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటే మనం అటువంటి నేలల్ని బాగా లోతు ఉన్న నేలలు అంటాం. ఆ నేలల్లో మనం ఏ పంట అయినా వేసుకోవచ్చు అనమాట. అంటే నేల యొక్క లోతు అనేది మనం నిర్ధారించుకోవటం చాలా అవసరం. దాన్ని బట్టి మనం ఏ పంట వేసుకోవాలి, మన నేల యొక్క లోతు ఎంత ఉంది. ఈ లోతు తక్కువ ఉన్న భూమిలో మనం తీసుకెళ్ళి అంటే ప్రత్తి, అంటే రెడ్ గ్రాము, అంటే కంది ఇలాంటి లోతు ఎక్కువ వెళ్ళే పంటల్ని వేయలేమన్నమాట. ఓకే, అంటే అది దిగుబడిని ప్రభావిస్తుంది అనమాట. అంతే కదా. అంటే వేరు వ్యవస్థ ఇంకా బాగా లోతున్న లోతు లేకపోతే బాగా వేరు వ్యవస్థ ఉన్న పంటలు వేసినట్టయితే అవి లోపల చొచ్చుకొని వెళ్ళలేదు. ఎందుకంటే గట్టి పొరలు ఉంటాయి కాబట్టి వెళ్ళలేదు. కాబట్టి వేరు వ్యవస్థ డెవలప్ అవ్వకపోతే అల్టిమేట్గా గ్రోత్ అనేది దెబ్బతింటది. దాని ప్రకారం మనకు దిగుబడులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి లోతును నిర్ధారించుకొని మనం పంట సరళం ఉంటుంది. మనకి లోతు తక్కువ ఉన్న భూములు, ఎర్ర నేలల్లో అటువంటి చోట్ల మనకి షాలో రూటెడ్ క్రాప్సే వేస్తూ ఉంటాం. వరి, ఇవి మన అపరాల పంటలు, వేరుశనగ ఇలాంటి పంటలు వేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే మేడం. ఇప్పుడు నెక్స్ట్ సమస్య వచ్చేసి మనకి తక్కువ నీటి నిల్వ ఉంచుకునే శక్తి గల భూములు అనమాట. అంటే యాక్చువల్గా ఈ నేలల్లో మనకి ఏంటంటే అంటే నేలల్లో ప్రధానంగా 3 రకాల మట్టి రేణువులు ఉంటాయి. ఇసుక, బంకమన్ను, ఒండ్రు మన్ను. ఏ నేలల్లో అయితే ఇసుక శాతం అధికంగా ఉండి బంకమన్ను శాతం తక్కువగా ఉంటుందో అటువంటి నేలల్లో ఏంటంటే నీటి నిల్వ ఉంచుకునే శక్తి, పోషకాలు నిల్వ ఉంచుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ నేలల్లో మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి అంటే కొద్ది కాలమైన నీటి నిల్వ ఉంచుకునే విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. అంటే వర్షం వస్తుంది, నీళ్ళు తొందరగా లోపలికి ఇంగిపోతే మళ్ళీ వెంటనే పంటకు బెట్ట వచ్చేస్తుంది, మళ్ళీ నీటి అవసరం అవుతుంది. కాబట్టి కొద్ది రోజులు నీటి నిల్వ ఉంచుకోవాలి ఆ వేరు వ్యవస్థ జోన్లో. సో ఆ శక్తిని పెంపొందించుకోవటం కోసం మనకి ఏంటంటే ఎకరానికి, అంటే ఇక్కడ ఇసుక శాతం అధికంగా ఉంది కాబట్టి మనం జనరల్గా ఈ నేలలకు మనం ఎప్పుడైనా వేసవిలో 40 టన్నులు చౌడు స్వభావం లేనటువంటి చెరువు మట్టిని కనుక మనం తోలుకొని ఒక రోలర్ తోటి నడిపించి చేసుకున్నట్టయితే మనకి చెరువు మట్టి అంటే బంకమన్ను అధికంగా ఉంటుంది. అప్పుడు మన బంకమన్ను శాతాన్ని పెంపొందించిన వాళ్ళం అవుతాం అన్నమాట. అట్లాగే చెరువు మట్టే కాకుండా మనం ఏ పంట వేసిన తర్వాత ఆ పంట అవశేషాలను తీసివేయకుండా అదే నేలల్లో కనుక ఆ పంట అవశేషాలని కుళ్ళింపు చేసుకోగలిగితే మనకి నేలలో సేంద్రీయ పదార్థం అనేది పెంపొంది మట్టి అంటే నేల యొక్క ఆకృతి,
చక్కగా ఇంప్రూవ్ అవటానికి, అభివృద్ధి చెందటానికి సహాయపడుతుంది. అదే ఎరువులా పనిచేస్తుందంట. అదే ఎరువులా పనిచేస్తుంది. ప్లస్ నేల యొక్క నిర్మాణం కూడా చక్కగా అభివృద్ధి చెందటానికి ఉపయోగపడి నీటిని, పోషకాలని నిల్వ ఉంచుకునే శక్తిని పెంపొందించుకోగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ఇంకొక సమస్య, భౌతిక సమస్య, నేల పై పొరన గట్టిపడే సమస్య అనమాట. ఎక్కువగా ఇది ఏ నేలల్లో కనిపిస్తుందంటే, ఏ నేలల్లో అయితే ఇనుము, అల్యూమినియం ఆక్సైడు, బంకమన్ను, సిల్ట్ అంటే ఒండ్రు మట్టి 20 నుంచి 40% కన్నా ఎక్కువగా ఉంటాయో అటువంటి నేలల్లో మనకి ఈ నేల పై పొర అనేది తొలకరి వర్షాలకి గట్టిపడిపోతుంది అనమాట. సో అప్పుడు మనకు ఒక పెంకులాగా ఏర్పడుతుంది. సో అందువలన ఏమవుతుంది అంటే నెక్స్ట్ వచ్చే వర్షాలు తొందరగా, నెక్స్ట్ మళ్ళీ మనకు వర్షం పైన పెంకులాగా గట్టేసినప్పుడు ఈ వర్షం పడిన తర్వాత ఆ లోపలికి నీళ్లు ఇంకోకుండా అంటే లాస్ ఎక్కువ ఉంటుంది అనమాట. తగ్గి ప్రవాహ వేగం పెరగటం వల్ల నేల కోతకు గురవుతుంది. అంటే ఆ వర్షపు నీటితోటి పై పొరలో ఉన్న పోషకాలన్నీ వర్షపు నీటితోటి వెళ్ళిపోవటం వల్ల భూసారం అనేది తగ్గిపోతుంది. అలాగే ఈ ఉపరితలం అనేది ఎప్పుడైతే పెంకులాగా గట్టిపడి ఉంటుందో మనం పెట్టిన గింజ మొలకెత్తడానికి కష్టపడుతుంది. మొలకెత్తినా కూడా అంటే అన్ని గింజలు మొలకెత్తలేవు. వేరు వ్యవస్థ కూడా డెవలప్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి అభివృద్ధి అనేది సన్నగిల్లుతుంది. అలాగే మనం ఈ సమస్య జనరల్గా మనకి ఎక్కడైతే సేంద్రీయ పదార్థం తక్కువగా ఉండే ఎర్ర నేలల్లో అంటే నేల నిర్మాణం అనేది సరిగ్గా జరగక ఆ మట్టి పెళ్ళ అనేది వీక్గా ఉండటం వల్ల ఎప్పుడైతే తొలకరలో వర్షాలు పడతాయో అవి ఆ మట్టి పెళ్ళలో అతుక్కొని ఉండకుండా దూరంగా ఉండటం వల్ల ఈ వర్షపు నీటికి క్లాగ్ అయిపోయి పెంకులాగా ఏర్పడుతుంది అనమాట. ఇది ఎక్కువగా ఎర్ర నేలల్లో అనంతపురం డిస్టిక్లో మనకి ఈ సమస్య ప్రధానంగా ఉంటుంది. అక్కడ వేరుశెనగ పంట ఎక్కువ వేస్తూ ఉంటారు మన రైతు సోదరులు. అక్కడ గింజ మొలకెత్తడం అనేది కష్టతరం అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా మనం సేంద్రీయ పదార్థం వేసుకొని మనం పశువుల ఎరువు కానీ మాగిన సేంద్రీయ పదార్థంగా వాడటం వల్ల ఈ నేల పై పొర అనేది గట్టిపడకుండా చేస్తాయి. అట్లాగే మనకి ఇక్కడ ఇటువంటి సమస్య ఉన్నటువంటి నేలల్లో మనం ఏంటంటే విత్తనం యొక్క సైజు అంటే ఒక్కొక్క పంటకి విత్తనం ఒక్కొక్క సైజులో ఉంటుంది. కాబట్టి గింజ పెద్దగా ఉండే పంటల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే అధిక విత్తనం వాడే పంటలకు ఇది ఇబ్బందికరం కాదనమాట. అలాంటి పంటలను సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే వ్యవసాయ వ్యర్థాలు మనం అంటే పంట నుంచి వచ్చే అవశేషాలు కానీ ఏదైనా మల్చిలాగా మనం ఈ సమస్యను మల్చి ఆ వ్యర్థాలను ఏంటంటే తీసివేయకుండా పొలంలో నుంచి కవర్ కనుక చేసుకున్నట్టయితే ఈ తొలకరి వర్షాలకి ఈ నేల పై పొర గట్టిపడటం అనేది కాకుండా చూసుకోవచ్చు. అలాగే మనకేంటంటే చిజిల్ నాగళ్ళు అని దొరుకుతూ ఉంటాయి, రైతులకు తెలుసు, అందరికీ రైతు సోదరులకి. ఈ నాగలతో కనుక దున్నటం ద్వారా మనం ఈ సమస్యని అధిగమించవచ్చు అనమాట. అలాగే మనకి ఈ నేలల్లో ఇంకొక రకమైన యాజమాన్య పద్ధతి ఏంటంటే ఇసుక శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎకరానికి 16 టన్నులు ఇసుకను కనుక వెదజల్లి దుక్కి చేసుకుంటే ఈ సమస్య అనేది పై పొర గట్టిపట్టడం అనేది అధిగమించవచ్చు అంటారు. అంటే పై పొరే కాదు, అంటే నేల యొక్క మనం ఏంటంటే ఉపరితలం నుంచి మనం 1 మీటర్ లోతు తవ్వుకుంటూ వెళ్తే మనకి మధ్యలో గట్టి పొరలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఆ పై పొర గట్టి పొరకి కింద పైన బాగానే ఉంటుంది నేల, కానీ మధ్యలో ఆ ఆబ్స్టికల్ లాగా గట్టి పొర, రాతి పొరలు కానీ లేకపోతే బంకమన్నుతో కూడిన పొరలు కానీ అల్యూమినియం ఆక్సైడు, ఐరన్ ఆక్సైడ్, కొన్ని రకాల ఖనిజాల వల్ల కూడా గట్టి పొరలు ఏర్పడే సమస్య ఉంటుంది. అలా మనం అప్పుడు ఏంటంటే ఉద్యానవన పంటలు కానీ బత్తాయి, నిమ్మ ఇటువంటి పంటలు వేసినప్పుడు ఇనీషియల్ ఇయర్స్లో అంటే బిగినింగ్లో మొదట్లో బాగానే ఎదుగుతుంది. తీరా కాపుకి వచ్చే టైంకి ఏమవుతుంది, నిట్ట నిలువున మొక్కలు ఎండిపోవటం జరుగుతూ ఉంటుంది. ఎందుకని అంటే ఈ లోపల పొరల్లో గట్టి రాతి పొరలు కానీ సున్నపు పొరలు కానీ ఇలాంటి పొరలు ఉండటం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ ఇంకా ఫర్దర్గా లోపలికి వెళ్ళలేకపోవటం వల్ల ఈ నీరు అనేది అందకపోవటం వల్ల మొక్కలు ఎండిపోవటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం ఏంటంటే ఏవైనా అంటే ముఖ్యంగా ఉద్యానవన పంటలు అంటే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ వేసేటప్పుడు మనం ఇది చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక ప్రొఫైల్ లాగా 1 మీటర్ లోతు మనం ఉపరితలం నుంచి డిగ్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ తగులుతుంది ఈ పొర, ఎంత లోతులో ఉన్నది అనేది అంచనా వేసుకొని పంటను నిర్ధారించుకోవాలన్నమాట. ముందుగానే గమనించుకోవాలి. ముఖ్యంగా ఉద్యానవన పంటలు అంటే ఉంటాయి కాబట్టి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అట్లా ఉంటాయి కాబట్టి వార్షిక పంటలు కాకుండా మనం ఏ పంట వేసినా ముందు మన నేల యొక్క లోపల పొరల్లో ఏదైనా గట్టి పొర ఉన్నదా అనేది చూసుకోవాలన్నమాట. ఓకే.
దానికోసం మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇలాంటి ఈ నేలల్లో కూడా మనం ఏం చేయాలి అంటే పెద్ద ట్రాక్టర్ సహాయంతో బాగా లోతుగా దున్నుకోవాలి. సబ్సాయిలర్ అని ఉంటుంది, సబ్సాయిలర్తో కానీ సీజల్ నాగలతో కానీ దున్ని బాగా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ లోతు సాళ్లను మనం 60 సెంటీమీటర్ల దూరంలో అడ్డంగా నిలువుగా 2 వైపులా తోలాలన్నమాట. అంటే బాగా లోదుక్కులు చేసుకోవాలి, సబ్సాయిలర్ తోటి చేసుకోవాలి. అలాగే వీటితో పాటు మనం అంటే ముఖ్యంగా ఈ భౌతిక సమస్యలన్నీ ఏంటంటే నేల నిర్మాణంలో ఉన్న ఇబ్బందులు అన్నమాట. సో ఈ నేల యొక్క నిర్మాణము, నేల యొక్క ఆకృతి మనం పెంపొందించుకోవాలంటే ముఖ్యంగా నేలకి తప్పనిసరిగా సేంద్రీయ పదార్థం అందించాలి. ఈ సేంద్రీయ పదార్థానికి మనకి ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు కానీ, పశువుల ఎరువులతో పాటు అంటే ముఖ్యంగా ఈ లోపల పొరల్లో గట్టి పొర ఉన్నప్పుడు జిప్సం కూడా 10 నుంచి ఒక 2 టన్నుల జిప్సం ఎకరానికి వేసినట్టయితే మనం 10 నుంచి 12% అధిక దిగుబడులు గమనించడం జరిగిందనమాట. సో పశువుల ఎరువు అనేది ఈ మధ్య కాలంలో మనకు పశు సంపద బాగా తగ్గిపోయింది కాబట్టి పశువుల ఎరువు వేయడానికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, దొరకట్లేదు. కాబట్టి మనకేంటంటే ఏ వ్యవసాయ వ్యర్థమైనా ముఖ్యంగా మనకి అందుబాటులో పంట యొక్క అవశేషాలు అన్నమాట, అంటే దానికి ప్రత్యామ్నాయంగా. సో పంట అవశేషాలని తప్పకుండా మనం భూమిలో కలయిదున్నే అలవాటు తప్పనిసరిగా ప్రతి రైతు సోదరుడు అలవాటు చేసుకోవాలన్నమాట. కొంచెం కష్టతరమైనప్పటికీ మనకి ఇప్పుడు షెడ్డర్స్ అని అవైలబుల్గా ఉన్నవి. ఆ షెడ్డర్ సహాయంతో మనం పంట అవశేషాన్ని ముక్కలుగా చేసుకొని అట్లాగే మనకి త్వరగా కుళ్ళిపోయి మళ్ళీ రెండో పంట వేసుకోవటానికి కూడా మనకి అనువుగా ఉండేటట్టు ముక్కలుగా చేసుకొని షెడ్డర్ సహాయంతో పొలం అంతా విరజిమ్ముకొని అట్లాగే మనకి మైక్రోబియల్ కల్చర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అన్నమాట. మనకి మా వ్యవసాయ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అమరావతి పరిశోధనా స్థానంలో ఈ ప్రతి ఒక్క వ్యవసాయ వ్యర్థం త్వరగా కుళ్ళిపోవటానికి డికంపోజర్స్ అవైలబుల్గా ఉన్నవి. సో వాటిని కనుక మనము కొద్దిపాటి పశువుల ఎరువుతోటి ఇంక్యుబేట్ చేసుకొని అంటే అందులో మైక్రోబ్స్ ఉంటాయి అన్నమాట, బ్యాక్టీరియా ఫంగస్ సంబంధించిన సూక్ష్మజీవులతో కలిపడిన మైక్రోబియల్ కన్సార్షియా అవైలబుల్గా ఉంది. అది కనుక మనం పొలం అంతా విరజిమ్ముకొని చల్లుకున్నట్టయితే ఈ వ్యవసాయ వ్యర్థాలు త్వరగా కుళ్ళిపోయి మనం మళ్ళీ పంట వేసుకోవటానికి త్వరగా నేల అనువుగా తయారవుతుందన్నమాట. ఓకే మేడం, ఇప్పటి వరకు మీరు భౌతిక సమస్యల గురించి తెలిపారు కదండి. ఇప్పుడు రసాయన సమస్యలు అనేది ఎలా ఉంటాయంటారు? ఇవి ఎన్ని రకాలు? వీటి లక్షణాలు రైతులు ఎలా గుర్తించాలో తెలియజేస్తారా? ఇంకా మనము ఈ రసాయన సమస్యలు అనేవి ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ సెమీ ఏరిడ్ క్లైమేట్, మనదంతా సెమీ ఏరిడ్ క్లైమేట్ అంటే మనకి వర్షపాతం తక్కువగా ఉండి అంటే నీరు ఆవిరవిపోవటం అనేది ఎక్కువ అన్నమాట. సో ఈ నేలల్లో మనకి ఇటువంటి క్లైమేట్ ఉన్నటువంటి ప్రాంతంలో మనకి ఈ రసాయనిక సమస్యలు అధికంగా ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా రసాయన సమస్యల్ని మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు అన్నమాట. ఒకటి తెల్ల చౌడు లేదా పాల చౌడు నేలలు, రెండోది కార చౌడు లేదా నల్ల చౌడు నేలలు, మూడోది 2 రకాల ప్రాబ్లమ్స్ అన్నమాట, అటు తెల్ల చౌడు నల్ల చౌడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా మనకి మన యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి వర్షపాతం తక్కువగా ఉండి నీరు మన భూమి నుంచి నీరు ఆవిరైపోవటం అనేది ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ చౌడు భూముల పరిస్థితి అనేది సమస్య అనేది ప్రధానంగా ఉంటుంది. అలాగే మనకి మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉందన్నమాట. సో ఈ తీర ప్రాంతం అంతా కూడా మనకి తెల్ల చౌడు నేలలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే ఈ నేలల్లో మనకి ఈ తీర ప్రాంతం అంతా కూడా మనకి భూమికి దగ్గరగా నీటి మట్టం ఉంటుంది. ప్లస్ మనకి సముద్రపు నీరు కూడా భూమి లోపల పొరల్లో చుచ్చుకొని పోవటం వలన, అలాగే మనకి మనం సాగుకు వినియోగించే నీరు కూడా ఉప్పు నీరు అవుతే కనుక మనకి నేలలు చౌడు బారటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా మనం రాష్ట్రంలో దాదాపు 8 లక్షల హెక్టార్లు ఈ ఉప్పు చౌడు భూములు ముఖ్యంగా ఉన్నవి. అట్లాగే 3 మిలియన్ హెక్టార్లు ఆమ్ల భూములు కూడా ఉన్నాయి అన్నమాట. వీటితో పాటు ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ ఆమ్ల భూముల ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఆమ్ల భూములు అంటే ఉప్పు నీటి శాతం ఎక్కువగా ఉంటాయి భూములు. ఆమ్ల భూములు అంటే ఉప్పు కాదమ్మా, అక్కడ మనకి ఎసిడిటీ అనమాట, ఉదజని సూచికలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి.
ఓకే. సో ముఖ్యంగా మనం ఈ చౌడు నేలల గురించి ముందు తెలుసుకుందాము, తర్వాత ఆమ్ల భూములకు వద్దాము. ఓకే. ఈ చౌడు నేలలు 3 రకాలు అని చెప్పాను కదా, ఒకటి తెల్ల చౌడు, రెండోది నల్ల నల్ల చౌడు, చౌడు, మూడోది తెల్ల చౌడు నల్ల చౌడు ప్రాబ్లం అన్నమాట. రెండు కలిపిన భూములు. రెండు రకాల సమస్యలు ఉన్న భూములు అన్నమాట. ముఖ్యంగా మనం అంటే మనం వేసవిలో గనక పొలానికి వెళ్ళి చూసుకుంటే మనకి ఈ చౌడు భూములు ఎట్లా గుర్తిస్తాము అంటే మనకి తెల్లని ఉప్పు కనిపిస్తూ ఉంటుంది. పంట అనంతరం గనక ఇప్పుడు మనం మే జూన్ మాసాల్లో గనక వర్షాలకు ముందు గనక మనం వెళితే తెల్లటి ఉప్పు భూమిపైన పెంకుగట్టి తెల్లటి పొర కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే మనకి క్రెస్సా క్రిటికా అని ఒక గడ్డి జాతి మొక్క బాగా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఉప్పాకు అంటారు తెలుగులో. అది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకని అంటే అది ఉప్పును తట్టుకునే గడ్డి జాతి పంట అనమాట. అంటే అది ఉప్పు ఉంది అంటే, ఆ మొక్క ఉంది అంటే ఆ గడ్డి జాతి ఆ నేలల్లో ఉప్పు ఉన్నట్టు లెక్క అనమాట. సో ఆ విధంగా రైతు సోదరులు గుర్తించుకోవచ్చు. సో అదే మనం ఆ మట్టి కనుక ఎప్పుడైతే మనం ఆ లక్షణాలు గుర్తించామో ఆ మట్టి నమూనాన్ని సేకరించి మనము భూసార పరీక్షా కేంద్రాల్లో టెస్ట్ చేసినప్పుడు కనుక చూస్తే మనకి ఉదజని సూచిక 8.5 కన్నా తక్కువగా ఉండి, అలాగే లవణ సూచిక అని మనం ప్రతి మట్టి నమూనాని సేకరించినప్పుడు చూస్తూ ఉంటాం అనమాట. లవణ సూచిక 4 డెసిసైమన్స్ కన్నా అధికంగా ఉండి, అలాగే మార్పిడి సోడియం శాతం అని 15% కన్నా తక్కువగా ఉంటే కనుక మనము అటువంటి నేలల్ని చౌడు నేలలు అంటాం అనమాట. అదే రెండో రకమైన ప్రాబ్లం సమస్య నల్ల చౌడు నేలలు. ఈ నల్ల చౌడు నేలలు కనుక మనం మామూలుగా వేసవిలో గమనించినట్లయితే మనకు అక్కడక్కడ నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సమ్మర్లో వెళ్ళినప్పుడే మనం వేసవిలో కనుక పొలాన్ని చూస్తే బాగా మట్టి పెళ్ళలు బాగా కోర్సుగా అంటే గట్టిగా ఉంటాయి. అంటే చాలా హార్డ్గా ఉంటాయి, నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మనం రైనీ సీజన్లో కనుక వెళ్ళినట్లయితే జారుడుతనం ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ నేలల్లో. ఎందుకంటే సోడియం అధికంగా ఉంటుంది కాబట్టి. అట్లాగే మనం ఏంటంటే నీరు వర్షం పడిన తర్వాత నీరు అనేది త్వరగా భూమి లోపలికి ఇంకకుండా నీరు నిలబడి యాజమాన్య పద్ధతులకి పంట వేసుకోవటానికి చాలా ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ముఖ్యంగా నేల నిర్మాణం అనేది చాలా సరిగ్గా ఉండదు, విచ్ఛిన్నమై ఉంటుంది అనమాట ఈ నేలల్లో. అలాగే ఇంకొక రకమైన నేల తెల్ల చౌడు నేలలు, నల్ల చౌడు నేలలు. ఈ నేలల్లో 2 రకాల సమస్యలు ఉంటుంది. చౌడు అధికంగా ఉంటుంది, అంటే లవణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వినిమయ సోడియం శాతం కూడా అధికంగా ఉండి 2 రకాల సమస్యలు ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా నల్ల చౌడు నేలల్లో ఉదజని సూచిక అనేది 8.5 కన్నా ఎక్కువగా ఉంటుంది, లవణ సూచిక 4 కన్నా తక్కువగా ఉంటుంది, వినిమయ సోడియం శాతం 15 కన్నా ఎక్కువగా ఉంటుంది. అదే తెల్లచౌడు నల్లచౌడు నేల చూస్తే ఉదజన సూచిక 8.5 కన్నా తక్కువగా ఉండి, లవణ సూచిక 4 డెసిసైమన్స్ పర్ మీటర్ కన్నా ఎక్కువగా ఉండి, వినిమయ సోడియం శాతం కూడా 15% కన్నా ఎక్కువగా ఉండి మనకి 2 సమస్యలు ముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే మేడం, మరి వీటిని రైతులు ఎలా అధిగమించాలంటారు? ఇక్కడ ఏమన్నా పంటలు వేసుకోవాలి అంటే ఎలాంటి పంటలు వేసుకోవాలంటారు? ముందుగా తెల్ల చౌడు నేలల గురించి చెప్తానన్నమాట. సో ఈ తెల్ల చౌడు నేలని మనం తెల్ల చౌడు లేదా పాల చౌడు నేలలు అంటాము. అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా ఉప్పు అనేది ఎక్కువ అనేది మనకి అర్థమైంది కదా. అంటే ఈ ఉప్పు కూడా ఏంటంటే నీటిలో కరిగే లవణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే క్లోరైడ్స్, సల్ఫేట్స్, మెగ్నీషియము, సోడియము, పొటాషియం క్లోరైడ్ అని, సోడియం క్లోరైడ్ అని, మెగ్నీషియం క్లోరైడ్, అట్లా సల్ఫేట్స్, క్లోరైడ్స్ అంటే న్యూట్రల్ సాల్యుబుల్ సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ నేలల్లో. సో కాబట్టి ఈ నేలని ఎట్లా ఐడెంటిఫై చేసుకున్నాక ఈ నేల కల్లా ఏంటంటే మనకి వేరే ప్రధానంగా మళ్ళీ ఫర్టిలైజర్స్ వేసో లేకపోతే వేరే యాజమాన్య పద్ధతులు ఏమీ చేపట్టాల్సిన పని లేదు. ఈ నేలను పునరుద్ధరించుకోవాలి అంటే మనకు మంచినీరు అనేది చాలా అవసరం. అంటే కాలువ నీరు, మనకి నదుల్లో నుంచి వచ్చే నీరు, మంచి నీరు కావాలన్నమాట. ఉప్పు అంటే ఈ సాల్యుబుల్ సాల్ట్స్ తక్కువగా ఉన్నటువంటి మంచి క్వాలిటీ నీరు అనేది అవసరం అన్నమాట. అట్లాగే మనం ఏం చేయాలి అంటే రైతులు ముఖ్యంగా బాగా ఎక్కువ ఉప్పు కనిపిస్తే కనుక మనం మెకానికల్గా రిమూవ్ చేసుకోవాలి. అంటే పారలతో రిమూవ్ చేసుకోవటం అనేది ఒక పద్ధతి. తక్కువగా అక్కడక్కడ డిస్పర్స్ అయ్యి అక్కడక్కడ ఉన్నట్టు కనిపిస్తే కనుక ముందుగా మనం ఏంటంటే వర్షాలు పడిన వెంటనే ఈ భూమిని బాగా చదును చేసుకొని
మనకున్న భూమిని ఎకరా భూమి అవనివ్వండి, 2 ఎకరాలు అవనండి, 5 ఎకరాల భూమి అనండి, చిన్న చిన్న మడులుగా చేసుకోవాలన్నమాట, గట్లు కట్టుకొని. సో ఈ గట్లు కట్టుకొని ఉన్నప్పుడు మనకు సపోజ్ ఒక్కోసారి మనకి వేసవిలో కూడా త్వరలో ముందుగా వర్షాలు వస్తాయి. సో ఇలాంటి సమయంలో ఆ వర్షపు నీటిని కనుక మనం పొలంలో కొంచెం నిల్వ ఉంచుకోగలిగితే ఈ పై పేరుకొని, అంటే యాక్చువల్గా ఈ లవణాలు అనేవి ఏంటంటే లోపల పొరల్లో ఉన్న లవణాలు నీటితో పాటు పై పొరకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో పంట అనంతరం అయ్యేసరికి వేసవికాలం వచ్చేస్తుంది కాబట్టి వేసవిలో ఈ టెంపరేచర్స్కి ఏమవుతుంది, ఆ పైకి వచ్చే నీరు కాస్త ఆవిరైపోతుంది, లవణాలు అట్లా నేల పై పొరను మిగిలిపోయి తెల్లగా ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో ఈ రిమూవ్ చేసుకోవడం ఏంటంటే మెకానికల్గా రిమూవ్ చేసుకోవటము, లేదా మళ్ళీ మనకి తొలకరలో పడిన వర్షాలను వినియోగించుకొని ఈ లవణాలన్నీ ఆ నీటిలో కరిగేటట్లు చేసుకొని మళ్ళీ మనం ఏం చేయాలి, 3-4 రోజులు అంటే 15 సెంటీమీటర్ లోతులో, అంటే వర్షపు నీరు పడితే సరే, లేకపోతే మన కాలువ అందుబాటులో ఉంటే కనుక కాలువ నీరు ఉంటే ఆ సమయంలో కాలువ నీరుని 15 సెంటీమీటర్ లోతు వరకు నిలవగట్టి అట్లా 3-4 రోజులు నిలవ కట్టుకొని మనం ఆ లవణాలన్నీ ఆ నీటిలో కలిసిపోయినాక మళ్ళీ ఆ నీటిని తీసేసేయాలన్నమాట పొలం నుంచి సపరేట్గా. సో అట్లా తీసేయటం వల్ల ఏంటంటే లవణాల శాతాన్ని మనం, అంటే పంట వేసినాక ఆ పంట వేరు వ్యవస్థలో లవణాల శాతాన్ని కొంతవరకు రిమూవ్ చేసిన వాళ్ళము అవుతాం అనమాట. తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ లవణాలన్నీ నీటిలో కరిగాయి కాబట్టి మంచి నీటిని నిలవగట్టి ఆ నీటితోటి మనం తీసేయటం అనమాట. సో అంతేకాని మళ్ళీ మనం దీనికి ఎటువంటి ఎరువులు వేయాల్సిన పని లేదు. అట్లాగే మెయిన్ ఏంటంటే మనకి ఈ లవణాల శాతం అధికంగా ఉండటం వల్ల వచ్చే సమస్య ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ మన నేలలో లవణాలు అధికంగా ఉంటాయో అక్కడ బాగా ఆస్మాటిక్ ప్రెషర్ అనేది బాగా బిల్డప్ అవుతుంది. సో మనం పంట వేసినప్పుడు మనకి ఏంటంటే మొలకెత్తడం అనేది అన్ని రకాల పంటలు ఇంత చౌడుని, ఇంత ఉప్పుని తట్టుకోలేవు అనమాట. సో కొన్ని రకాల పంటలే తట్టుకోగలుగుతాయి. అట్లా ముఖ్యంగా అపరాలు అనేవి చాలా సెన్సిటివ్. అపరాల్లో మనం ఏ పంటని వేయలేము. సో ప్రతి జొన్న ఇలాంటి పంటలు, వరి ఎక్కడైతే మనం నీటిని ఉపయోగించి సాగు చేస్తాం కాబట్టి వరి పంట కొంతవరకు తట్టుకోగలదు. సో ముఖ్యంగా ఏంటంటే నేలలో మనకి తేమ ఉంటుంది, నీళ్లు ఉంటాయి. నీరు ఉన్నప్పటికీ మొక్క ఏంటంటే గ్రహించుకోలేదన్నమాట. ఎందుకంటే మొక్క ఎక్కువ ఎనర్జీని, ఆ నీటిని గ్రహించాలి అంటే ఎక్కువ ఎనర్జీని స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడైతే ఆస్మాటిక్ ప్రెషర్ బాగా డెవలప్ అయ్యి ఉంది కాబట్టి అధిక లవణాల వలన ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయటం వలన నీరు గ్రహించాలి అంటే భూమిలో నుంచి ఎక్కువ ఎనర్జీని స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల గ్రోత్ అనేది దెబ్బతింటది. అల్టిమేట్గా గ్రోత్ దెబ్బతింటే ఈల్డ్ అనేది తగ్గుతుంది అనమాట. సో కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులు ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే లవణాల శాతం అధికంగా ఉందో ఈ లవణాలు రిమూవ్ చేసుకోవటానికి మంచినీరు ఉపయోగించి ఈ పద్ధతి కనుక చేసుకోగలిగితే పంటలు మళ్ళీ చక్కగా పెరుగుతాయి అన్నమాట. అట్లాగే గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అంటే మన ప్రధాన పంట వేసే ముందు పచ్చిరొట్ట ఎరువులు వేసుకొని అదే పొలంలో మనం విత్తనం వేసుకొని వెదజల్లుకొని అక్కడే మళ్ళీ కుళ్ళింపు, అంటే పూత దశకు వచ్చేసరికి ఈ పచ్చిరొట్ట పైర్లను కనుక వేసి కుళ్ళింపు చేసుకోగలిగితే ఆ లవణాల శాతం అనేది తగ్గుతుంది. మనకి ప్రధాన పంట అంతగా ఎఫెక్ట్ అవ్వదు అనమాట. సో ముఖ్యంగా ఈ నేలల్లో మనం ఏంటంటే కొంచెం మొలక శాతం అనేది తక్కువ కాబట్టి మనకి సీడ్ రేట్ అనేది కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అలాగే భాస్వరం ఎరువు ముఖ్యంగా ప్రధాన సమస్య అవుతుంది కాబట్టి అధికంగా కొంచెం భాస్వరం, అంటే రికమెండ్ చేసిన దానికన్నా ఒక 25% ఎక్కువ భాస్వరం ఎరువులు వేసుకోవాలి. అలాగే సూక్ష్మ పోషక లోపాలైనటువంటి జింక్ కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది ఈ నేలల్లో. ఏ పంట వేసినా, మనం వరి వేసినా, మిగతా పంటలు వేసినప్పుడు జింక్ లోపం కూడా కనిపిస్తుంది కాబట్టి మనకి ఆఖరి దుక్కులో ఎకరానికి 20 కేజీలు జింక్ సల్ఫేట్ కూడా వేసుకున్నట్టయితే మనం దిగుబడులు తగ్గకుండా ఈ చౌడు నేలల్లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కారు చౌడు అన్నారు కదా మేడం, ఈ కారు చౌడుకి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి మీరు ఆల్రెడీ తెలియజేశారు. మరి రైతులు ఈ సమస్యని అధిగమించడానికి, అలాగే అధిక దిగుబడుల్ని సాధించడానికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు వాడాలో తెలియజేస్తారు. ఈ వర్షాకాలం వచ్చేసరికి మనకేంటంటే మనకి రైతులు ఈజీగా గమనించుకోవచ్చు, భూమిపై నల్ల కప్పు ఏర్పడుతుందని చెప్పాను. అలాగే ఇక్కడ లవణ శాతం అనేది అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడ ముఖ్యంగా ఉదజన సూచిక అనమాట. ఉదజన సూచిక 8.5 కన్నా ఎక్కువగా ఉంటుంది. వినిమయ సోడియం శాతం 15 కన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది మనం ల్యాబొరేటరీలో టెస్ట్ చేసినప్పుడు. సో ఈ నేలల్లో కూడా మెయిన్ మనకి ఏంటంటే నీరు సరిగ్గా ఇంకదు, ఎక్కువ కాలం తేమ ఉండి త్వరగా ఎండిపోదు నేల,
ఒకవేళ ఎండిపోయినా కూడా బాగా గట్టి పడుతుంది. అలాగే మురుగు నీరు పోయే వ్యవస్థ తక్కువగా ఉంటుంది అనమాట. సో కాబట్టి అలాగే ఈ భూముల్లో ఏంటంటే సోడియం అనేది అధికంగా ఉంటుంది, కార్బొనేట్స్ బైకార్బొనేట్స్ రూపంలో. కాబట్టి ఇవి ఎట్లా ఈ సోడియం ఎట్లా రిమూవ్ చేసుకోవాలి అనే దాని మీద ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు చేపట్టాలన్నమాట. సో ముఖ్యంగా ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు అధికంగా సోడియం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ సోడియం తీసేయాలి, ఉదజన సూచికను తగ్గించుకోవాలన్నమాట. సో ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ సేంద్రీయ పదార్థం పెంపొందించాలి ఈ నేలల్లో కూడా. ఎందుకంటే ఇక్కడ సోడియం అధికంగా ఉండటం వల్ల నేలలో ఉన్నటువంటి మట్టి రేణువులు ఒకదానికొకటి అతుక్కొని ఉండకుండా, అంటే సోడియం అనేది ఏంటంటే ఇప్పుడు మనకి నేలల్లో కాల్షియం బాగా ఉంటే కనుక అతుక్కునేటట్టు చేస్తుంది. సో ఈ మట్టి రేణువులు అలా సోడియం ఉండటం వల్ల ఏంటంటే ఆ రేణువులు అతుక్కోకుండా విడివిడిగా ఉండటం జరుగుతుంది. సో అందువల్ల మనం ఏంటంటే అధికంగా ఉన్న సోడియంని తీసేయాలన్నమాట. సో దానికి మనము జిప్సం కానీ పైరేట్స్ అనే పదార్థాలను ఉపయోగిస్తాం అనమాట. సో ఈ జిప్సము పైరేట్స్లో కూడా జిప్సాన్ని మనం విరివిగా వాడతాము. ఎందుకంటే ఈ జిప్సంలో మనకి మొక్కకు అవసరమైన ఇతర పోషకాలు కాల్షియము సల్ఫర్ కూడా, అంటే గంధకం అనే 2 పోషక పదార్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకి కాల్షియం లోపం ఉన్న భూముల్లో ఈ జిప్సము, అలాగే కాల్షియం కార్బొనేట్ ఎక్కువగా ఉన్న నేలల్లో, అంటే కొన్ని నేలల్లో సున్నం అని చెప్పాను కదా, అటువంటి ఏరియాస్లో ఎక్కడైతే కాల్షియం కార్బొనేట్ 5% కన్నా ఎక్కువగా ఉందో అటువంటి నేలల్లో మనం జిప్సం కాకుండా ఐరన్ పైరేట్స్ వేసుకొని మనం ఈ నేలల్ని పునరుద్ధరించుకోవాలి. లేదా పశువుల ఎరువు అనేది తప్పనిసరి అన్నమాట. అట్లా ఎలా వేసుకోవాలి మనం ఈ జిప్సం అనేది ఎలా వేసుకోవాలనేది కూడా మనకి ఎంత మోతాదులో జిప్సం వేసుకోవాలనేది కూడా మనం పరీక్షలను బట్టి మట్టి నమూనాలను సేకరించి పరీక్ష చేసి 1 టన్ను 2 టన్నుల 3 టన్నుల అంటే నేల స్వభావాన్ని బట్టి, అంటే తేలికపాటి నేలలకైతే కొంత మోతాదు, బరువైన నేలలైతే మోతాదు కొంచెం ఎక్కువగా ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి జిప్సం రిక్వైర్మెంట్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం వేసుకోవాలి. ముఖ్యంగా ముందుగా ఏం చేయాలి అంటే ఇటువంటి నేలను పునరుద్ధరించుకోవటకు భూమిని బాగా ఇక్కడ కూడా చదును చేసి సపోజ్ 1 ఎకరం విస్తీర్ణం ఉంటే కనుక దాన్ని కూడా మనం చిన్న చిన్న మడులుగా చేసుకొని పొలం చుట్టూ కట్టలలాగా వేసుకోవాలన్నమాట. కట్టలు కట్టుకోవాలి, గట్టులు కట్టుకోవాలి. సో అలాగే మన ఈ నేలను చదును చేసేటప్పుడు కూడా కొంత వాలు కూడా ఉంచుకోవాలి, ఎందుకంటే నీటిని తీసేయాలన్నమాట. దీంట్లో కూడా నీరుని తీసేయాలి. సో అట్లాగే ఇక్కడ మనం నీరు పెట్టుటకు మళ్ళీ ఆ పెట్టిన నీరు తీసివేయటకు విడివిడిగా కాలువలు తయారు చేసుకోవాలన్నమాట. ఇంకొకటి మనకి ఏంటంటే ఈ నేలల్లో కూడా ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువుల్లో కూడా జీలుగు అనేది మనం ముఖ్యంగా చూచిస్తాం అన్నమాట. ఈ జీలుగు పంట వేసి ఆ పంట కనుక పూత దశకు వచ్చినప్పుడు మనకంటే టెండర్గా ఉన్నప్పుడే మనము నేలల్లో కొట్టేసినట్టు రోటావేటర్ వేసుకొని కలయి దున్నేసుకోవాలన్నమాట. సో అప్పుడు బాగా నల్ల చౌడు అనేది విరుగుతుంది అనమాట. అట్లాగే మనం ఈ నేలల్లో ఇంకా యాజమాన్య పద్ధతులు ఏంటంటే ఇప్పుడు వరి నారు నాటేటప్పుడు కొద్దిగా ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి నారును నాటుకోవాలన్నమాట. అలాగే మొక్కలను కూడా దగ్గరగా నాటి వాటి సాంద్రతను పెంచుకోవాల్సి వస్తుంది. అట్లాగే నత్రజని జింక్ పోషక పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పొలాలను బాగు చేసిన తర్వాత ఈ పోషక పదార్థాలు తప్పనిసరిగా ఏ పైరు వేసినా వేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఈ జిప్సం ఒకవేళ మనకి పరీక్షా ఫలితాలు భూసార పరీక్షా ఫలితాలు అందుబాటులో లేవనుకోండి, జనరల్గా మనం 1 ఎకరాకి 1.2 నుండి లేకపోతే 1.5 టన్ను 1 నుంచి 1.5 టన్నుల జిప్సాన్ని వేసుకుంటాము. అట్లాగే జిప్సం వేసేటప్పుడు కూడా జిప్సం కరిగేటట్లు చేసుకొని, ఎందుకంటే మనకి ఆ నేల యొక్క ఎక్స్చేంజబుల్ సైడ్స్లో అధికంగా ఉన్న సోడియాన్ని ఈ జిప్సంలో ఉన్న కాల్షియం వెళ్ళి అక్కడ కూర్చొని సోడియాన్ని రిమూవ్ చేస్తా అనమాట. ఆ సోడియం వచ్చేసి నీళ్ళల్లో ఉండిపోతుంది. సో అధికంగా ఉన్న సోడియం కలిగినటువంటి నీళ్ళని మనం నిల్వ కట్టి ఉంచాం కాబట్టి ఆ సోడియంని తీసివేసుకోవాలన్నమాట. అంటే ఎక్సెస్ సోడియంని రిమూవ్ చేయాలంట. అవును. అదే కనుక మనకి ఒకవేళ సపోజు ఆ నేలల్లో సున్నం కనుక అధికంగా ఉంటే మనకి ఇంకోటి ప్రత్యామ్నాయం జిప్సాన్ని ప్రత్యామ్నాయంగా మనకి ఐరన్ పైరేట్ అనే వాడుకోవచ్చు. లేకపోతే పొడి చేసిన గంధకాన్ని కనుక వాడుకున్నట్టయితే మనకి తప్పకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట నల్లచౌడు నేల నుంచి. సో ఇలాగే మన జిప్సం ఎలాగైతే నేల మీద చల్లి మట్టిలో కలిసేలాగా దంచితే ఎట్లా దున్నుకున్నామో అట్లాగే పైరేట్ను కూడా వేసుకొని మనం దున్నుకోవాలన్నమాట.
ఓకే. సో మట్టి తేమగా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే తేమ లేదనుకోండి, మనకి వర్షం పడి తేమ లేకపోతే తేలికపాటి తడి పెట్టైనా వారం రోజులు వదిలేసిన వారం రోజులు అట్లా ఉంచి తర్వాత మళ్ళీ నీరు పెట్టి ఇంకేలా చేసి తర్వాత మురుక్కాల ద్వారా ఆ నీటిని మనం తీసేయాలి. సో వీటితో పాటు జిప్సము, ఐరన్ పైరేట్సే కాకుండా మనకి చెరుకు ఫ్యాక్టరీస్లు ఉన్నాయి మనకి. ఈ చెరుకు ఫ్యాక్టరీలో ఒక వ్యర్థ పదార్థం ప్రెస్ మడ్ అనేది కూడా దొరుకుతుంది అనమాట, వ్యర్థ పదార్థంగా బై ప్రోడక్ట్గా వస్తుంది. సో ఈ ప్రెస్ మడ్ను కూడా మనం జిప్సానికి బదులుగా కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఎకరానికి 1 నుంచి 1.5 టన్నుల వరకు వేసుకోవచ్చు. తప్పకుండా ఇట్లా మనకి ఈ జిప్సం కానీ పైరేట్ కానీ లేదా చెరుకు ఫ్యాక్టరీస్ నుంచి వ్యర్థం కూడా మనం వేసుకొని, అట్లాగే దీంతోపాటు మనకి కల్చరల్ ప్రాక్టీస్ అయినటువంటి పచ్చిరొట్ట పైరు జీలుగును కూడా వేసి చేసుకోవటం వల్ల ఈ భూములను చదును చేసుకోవచ్చు అనమాట. అలాగా 2-3 సంవత్సరాలకు ఒకసారి ఈ పద్ధతిని చేపట్టి, అంటే ఒకసారి చేసి వదిలేస్తే తెల్ల చౌడైనా సరే నల్ల చౌడైనా సరే ఒక్కసారి తోటి పోదనమాట. అంటే గ్రాడ్యువల్గా ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి వీలైనప్పుడల్లా మనము ఈ యాజమాన్య పద్ధతులను చేపడుతూ మనం ఈ సమస్యల్ని అధిగమించవచ్చు. ఓకే. 3వ రకం వచ్చేటప్పటికి మీరు తెల్ల చౌడు అలాగే నల్ల చౌడు రెండు కలిపిన భూములు ఉంటాయన్నారు కదా, వీటిల్లో ఎలా ఉంటాయి సమస్యలు ఉంటాయి, ఈ లక్షణాలు ఏంటి, రైతులు ఎలా అధిగమించాలంటారు? అది ఇప్పుడు తెల్ల చౌడు నల్ల చౌడు రెండూ ఉన్నటువంటి భూములు అంటే ఏంటి, ఇక్కడ నీటిలో కరిగే లవణాల శాతం అంటే క్లోరైడ్స్, సల్ఫైడ్స్ అధికంగా ఉన్నాయి. అట్లాగే వినిమయ సోడియం శాతం కూడా అధికంగా ఉంది. కాబట్టి మనం ఇక్కడ 2 రకాల యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. అంటే ముందుగా మనము అధికంగా ఉన్న లవణాలను తీసేయటానికి మంచినీరు నిల్వ కట్టి తీసేయటం ఒక మార్గము. తర్వాత జీలుగు వేసి రోటావేటర్ ద్వారా అదే నేలలో కుళ్ళింపు చేయటం ఒక పద్ధతి. 3వది మనం హెక్టార్ ఉదజని సూచికను అనుసరించి మనం జిప్సం చల్లి నేలలో బాగా వేసి కలిసేటట్టు దున్నాలన్నమాట. అట్లా వేసి పైపైనే వేసి అలానే ఉంచేసేయకుండా తప్పనిసరిగా నేలల్లో దున్నుకుంటా ఉండాలి, దున్నేసేయాలి. సపోజ్ మనం వరి పైరు వేస్తున్నాం అనుకోండి, వరి పైరు వేద్దాం అనుకున్నప్పుడు 10-15 రోజులు ముందుగానే మనం కావాల్సిన మోతాదులో జిప్సం వేసుకొని బాగా వేళ్ళు లోతుగా పెరిగే పైర్లకు జిప్సం మరింత లోతుగా ఎక్కువ లోతులో వేసేయటం మంచిది. అట్లాగే భూమిలో లవణ పరిమాణం ఎక్కువగా ఉందనుకోండి, ముందుగా నీరు బట్టి, అది ఇప్పుడు తెల్లచోడు కూడా ఉన్నప్పుడు ముందుగానే నీరు పెట్టి తీసేసుకోవాలి. అంటే లవణాలను రిమూవ్ చేసినాక మనం జిప్సం వేసుకోవాలన్నమాట. అది కాబట్టి ఈ జిప్సం ఎంత వేయాలి అనేది కూడా మనకి వినిమయ సోడియం శాతాన్ని బట్టి నిర్ధారించుకోవాలి. కాబట్టి మనకేంటంటే ప్రతి సంవత్సరం అంటే మనం ఎట్లా అయితే మన ఆరోగ్యం కోసం రకరకాల టెస్టులు ఎలా డాక్టర్ గారు సూచిస్తున్నారో అట్లాగే ప్రతి రైతు సోదరుడు కూడా తన భూమి యొక్క ఆరోగ్యం తెలుసుకుంటూ మట్టి నమూనాలను వేసవిలో పంట అనంతరం సేకరించడం, ఆ మట్టి నమూనాలను పరీక్ష చేయించుకొని ఈ పరీక్షా పత్రంలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో వాటిని తప్పనిసరిగా అర్థం చేసుకొని వాళ్ళు ఏ మార్గాలు సూచించారో, ఏమన్నా సమస్య ఉందా, భౌతిక సమస్య ఉన్నాయా, రసాయన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను బట్టి మన పంట నిర్ధారించుకోవాలి. అలాగే ఆ పంటకు ఎటువంటి రకాలు ఏ ఫర్టిలైజర్స్ సూచించారంటే, సపోజ్ మనకి ఈ చౌడు సమస్య అధికంగా ఉందనుకోండి, క్లోరైడ్స్, సల్ఫైడ్స్ కలిగిన ఎరువులను వాడమన్నమాట. సో కాబట్టి మనం ఎటువంటి ఎరువులను, ఏ రకమైన ఎరువులను వేసుకోవాలి, ఏ రకమైన ఇన్పుట్స్ వేసుకోవాలి అనేది మన యొక్క పరీక్షలు రిజల్ట్స్ చెప్తా ఉంటాయి. కాబట్టి తమ యొక్క నేల గురించి తెలుసుకోవడం అనేది అవసరం. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఈ తెల్ల చౌడు నల్ల చౌడు ఎలా అధిగమించాలో తెలియజేశారు కదా. నెక్స్ట్ ఆమ్ల భూములు అంటే ఏంటి మరి? ఇందులో కూడా పంట దిగుబడి అధికం అవ్వడానికి యాజమాన్య పద్ధతులు ఏముంటాయో సూచించేటప్పుడు. ఆమ్ల భూములు అంటే ఇవి ఆమ్లత్వంతో కూడుకున్న నేలలు అన్నమాట. సో యాక్చువల్గా ఈ నేలలు ఏర్పడటానికి అంటే ఏ నేల అయినా ఆ నేల యొక్క లక్షణాలు దాని యొక్క పేరెంట్ మెటీరియల్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి పేరెంట్ మెటీరియల్ కూడా 2 రకాలు ఆమ్ల గుణం కలిగిన పేరెంట్ మెటీరియల్ ఉంటుంది, అంటే మాతృశిల అనమాట. ఒక శిల నుంచి నేల ఏర్పడుతుంది. నేల అనేది ఏంటి, పంటకు అనువుగా పంట ఎదగటానికి పెరగటానికి
ఉన్న పైపొరే కాబట్టి సో ఆ పైపొర అంటే పంటకు అనువైన ఒక 15 అంగుళాల నేల ఏర్పడటానికి దాదాపు 1000 సంవత్సరాలు పడుతుంది. సో ఈ ఆ నేల ఏర్పడటానికి మాతృశిల నుంచి తయారవుతుంది. సో ఆ మాతృశిల యొక్క లక్షణాలే మనకి ఈ పైపర్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు ఆ మాతృశిల అనేది మనకి ఎసిడిక్ పేరెంట్ మెటీరియల్ అనుకోండి, ఆమ్ల గుణం కలిగినటువంటి పేరెంట్ మెటీరియల్ అయితే ఆమ్ల నేలలు ఏర్పడటానికి అవకాశం ఉంది. అలాగే క్షార గుణం ఉన్న పేరెంట్ మెటీరియల్ అయితే అక్కడ పైపర్లో కూడా మనకి క్షారం కలిగినటువంటి లవణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒక రీజన్ మనకి మాతృశిల పేరెంట్ మెటీరియల్ ఎసిడిక్ ఆమ్ల గుణం ఉంటే ఆమ్ల నేలలు ఏర్పడతాయి. అలాగే మనకి ఎక్కడైతే హై ఆల్టిట్యూడ్ ఎత్తైన ప్రాంతాల్లో మనకి సముద్ర మట్టానికి బాగా ఎత్తుగా ఉన్నటువంటి ఏరియాస్లో ఈ ఆమ్ల నేలలో ఏర్పడటానికి అవకాశం ఉంది. ఎందుకనంటే వర్షపు నీటితో పాటు ఆ పైన పైపొరలో ఉన్నటువంటి ఆ క్షారగుణం కలిగిన పోషకాలన్నీ కూడా వర్షపు నీటితో వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఓన్లీ ఎసిడిక్ అంటే ఆమ్లగుణం కలిగిన పోషకాలు ఉంటాయి కాబట్టి ఆమ్లత్వంతో ఉంటాయి అక్కడ నేలలో. అట్లాగే మనకి ఎక్కువ వర్షపాతం ఉన్న ఏరియాస్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో మనకి నేలలు కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా ఇవి తేలికంగా ఎర్రగా కనపడతా ఉంటాయి అన్నమాట. సో మనకి ఈ నేలలకి అంటే ఇక్కడ మనకి ఉదజన సూచిక కనుక చూసినట్టయితే 6.5 కన్నా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఉదజన సూచిక అనేది చాలా చాలా ముఖ్యమైన ధర్మం అనమాట నేలకి. ఎందుకంటే ఉదజన సూచిక 6.5 నుంచి 7.5 వరకు ఉన్నప్పుడు మాత్రమే మొక్కకు అవసరమైన అన్ని రకాల పోషకాలు మొక్కకు అందుబాటులోకి వస్తాయి. సో ఈ నేలల్లో మనం పరీక్ష చేసినప్పుడు 6.5 కన్నా తక్కువగా ఉంటుంది. అదే మనం నల్లచౌడు నేలలో చూసినట్టయితే 8.5 కన్నా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ 8.5కు ఉన్నప్పుడు కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇక్కడ 6.5 కన్నా తక్కువగా ఉంటే కనుక కొన్ని రకాల పోషకాలు అందుబాటులో ఉండవు, కొన్ని రకాల పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. సో కొన్ని ఆ పోషకాల వల్ల మొక్కకి హాని కలుగు చేస్తాయి అన్నమాట. సో కాబట్టి మనకి ఉదజన సూచిక కూడా తప్పనిసరిగా మట్టి నమూనాలు తీసుకొచ్చినప్పుడు మనం ప్రయోగశాలలో టెస్ట్ చేయటం జరుగుతుంది. సో 6.5 కన్నా తక్కువగా ఉంటే అవి ఆమ్ల భూములు. సో ముఖ్యంగా ఇవి ఎక్కువ వర్షపాతం ఉన్నటువంటి ఏరియాల్లో ఎక్కువ ఎత్తు సముద్ర మట్టానికి ఎత్తుగా ఉన్నటువంటి భూముల్లో మనకి ఈ ఆమ్ల నేలలు కనపడతా ఉంటాయి. సో ముఖ్యంగా ఇక్కడ మనం ఏంటి ఉదజన సూచికని పెంపొందించాలి. సో ఏ విధంగా పెంపొందిస్తాము అంటే మనం ఇక్కడ సున్నం అనే పదార్థం ద్వారా అంటే కాల్షియం కార్బోనేట్ కానీ కాల్షియం ఆక్సైడ్ కాల్షియంతో కూడుకున్నటువంటి పదార్థాలు వేయటం వల్ల ఉదజన సూచికని మనం పెంపొందించవచ్చు. అట్లాగే మనకి స్టీల్ ఫ్యాక్టరీ అంటే ఉక్కు ఫ్యాక్టరీస్లో ఇందాక మనం కారు చౌడు నేలకి చెరుకు ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాన్ని ఎలా వాడతామో ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నుంచి వచ్చే బేసిక్ స్లాగ్ అనే వ్యర్థాన్ని కూడా వాడి మనం ఈ నేలల్ని పునరుద్ధరించుకోవచ్చు అనమాట. సో ఎంత సున్నం వేయాలి ఏంటి అనేది కూడా మనకి మళ్ళీ ఉదజన సూచికను బట్టి ఉంటుంది, నేల స్వభావాన్ని బట్టి కూడా మనం నిర్ధారించాలి. ఎంత లైమ్ రిక్వైర్మెంట్ ఉన్నది, ఎంత లైమ్ సున్నం అంటే లైమ్ అంటాం అనమాట. అది ఎంత వేయాలి, ఎంత మోతాదు వేయాలి అనేది మళ్ళీ మనం ల్యాబొరేటరీలో ప్రయోగశాలకు తీసుకెళ్ళి వేసుకోవాలి. 1 క్వింటా వేసుకోవాలా, 2 క్వింటాలు వేసుకోవాలా అనేది ఉదజన సూచికను బట్టి ఉంటుంది అనమాట. అట్లాగే మనకి మొదటి 2-3 సంవత్సరాలు బాగా సున్నం బాగా అవసరమయ్యే లెగ్యూమినే జాతికి సంబంధించిన పైర్లను కూరగాయలను పండించాలన్నమాట. వేసిన సున్నం ప్రభావం కనీసం ఒక 5 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సున్నం అంత అవసరం లేనటువంటి పైర్లను వేసుకోవాల్సి వస్తుంది. సో అంటే ఇప్పుడు దీనికి మరి సమస్యను అధిగమించడానికి ఎలాంటి పంటలు వేసుకోవాలంటారు రైతులు అక్కడ? అంటే కొద్ది ఆమ్ల గుణాన్ని తట్టుకునేటటువంటి పంటలు వేసుకోవాలన్నమాట. సపోజ్ మనకి ఉదజన సూచిక పట్టి ఉంటుంది, ఆ ఉదజన సూచిక మనం 6.5 తీసుకురావాలి కాబట్టి తేలికపాటి నేలలు అయితే ఎంత సున్నం వేసుకోవాలి, మధ్యస్థ నేలలు అయితే ఎంత సున్నం వేసుకోవాలి, బరువైన నేలకి ఎంత సున్నం వేసుకోవాలని కూడా మనకి ఎకరానికి సూచించుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి 6.5 సపోజ్ మనకి నేలను పరీక్షించినప్పుడు ఉదజన సూచిక 5 ఉందనుకోండి, 6.5 తీసుకురావాలంటే తేలిక నేలంటే మనకి ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలలు అనమాట. అటువంటి నేలలో మనం 450 కిలోలు వేసుకోవాలి. అలాగే మధ్యస్థ నేలలు అంటే అటు బాగా బంకమన్ను ఈ సున్నము మధ్యస్థంగా ఉన్నటువంటి నేలలో 675 కిలోలు వేసుకోవాల్సి వస్తుంది. అదే బరువైన నేల అంటే బంకమన్ను ఎక్కువగా ఉన్నటువంటి నేలలు
అంటే 35% కన్నా బంకమన్ను ఎక్కువగా ఉన్నటువంటి నేలని, అంటే బంకమన్ను పెరిగే కొద్ది బరువైన నేలలు అధికం అంటాం. సో బరువైన నేలల్లో మనకి దాదాపు 1 టన్ను పైన వేసుకోవాల్సి వస్తుంది సున్నం. సో అట్లా మనకి ఉదజని నేల పరీక్షించినప్పుడు ఉదజని సూచిక, మనం తేవలసినటువంటి ఉదజని సూచిక, నేల స్వభావాన్ని బట్టి ఎంత సున్నం వేసుకోవాలి. అట్లాగే అదే ముందు మన సున్నం వేసినప్పుడు లెగ్యూమినస్ జాతి పైర్లను వేసుకోవాలి, అంటే పప్పు జాతి పైర్లను వేసుకోవాలి. ఆ తర్వాత సున్నం తక్కువగా అవసరమైనటువంటి పైర్లను వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే మేడం. మరి అసలు ఈ సున్నపు భూములు అంటే ఏంటి, మరి వీటి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలియజేస్తారు? అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ సున్నం అధికంగా ఉండటం వల్ల ఈ లక్షణాలను కూడా మనం ఎక్కడైతే సున్నం అధికంగా ఉందో మనం ఈజీగా గమనించవచ్చు. ఈ నేలల్ని ఎక్కువగా గలస అధికంగా ఉంటుంది. అంటే నేల పైపర్ను కనుక మనం గమనించినట్టయితే సున్నపు రాళ్ళు అని తెల్లగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఒక్కోసారి మనం గమనించలేము. ఒక్కోసారి ఏంటంటే పౌడర్ ఫామ్లో ఈ సున్నం అనేది మట్టి రేణువులో కలిసిపోయి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే పంట వేస్తాం, సరిగ్గా దిగుబడులు రావు. అంటే ముఖ్యంగా సూక్ష్మ పోషక లోపాలు అధికంగా కనపడతా ఉంటాయి ఈ నేలల్లో. సో అటువంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే 1:4, అంటే మనం అంటే రైతులకి అంత బాగా తెలియదు, మామూలుగా అది ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఒక 1 ml కనుక యాసిడ్ ఒక 4 ml వాటర్లో కలుపుకొని మనం, అంటే దాదాపు ఒక 100 ml వాటర్ తీసుకెళ్ళి మనం హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కనుక కలిపి ఈ మిశ్రమ ద్రావణాన్ని కనుక మనం నేలపై చల్లితే కనుక ఎక్కడైతే సున్నం అధికంగా ఉంటుందో అక్కడ బుస్ అని మనకి వస్తుంది అన్నమాట, నొరగ వస్తుంది. ఆ నొరగ వస్తుంది అంటే మనకి ఆ నొరగ యొక్క ఇంటెన్సిటీని బట్టి, తీవ్రతను బట్టి మనం సున్నం యొక్క తీవ్రతని మనం గమనించుకోవచ్చు అనమాట. లైట్గా వస్తే తక్కువ సున్నం ఉన్నట్టు. ఎప్పుడైతే సున్నం 5% మనం ల్యాబ్లో కనుక ఆ మట్టిని తీసుకొచ్చి పరీక్షించితే కనుక ఎస్టిమేట్ చేస్తే 5% కన్నా ఎక్కువగా ఉంటే అవి మనం సున్నపు నేలలు అని గమనించుకోవాలన్నమాట, నిర్ధారించుకోవాలి. ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ నేలల్లో వేసినప్పుడు ఎరువులు మనం వేస్తూ ఉంటాం పంట దిగుబడి పెంపొందించడానికి. వాటి యొక్క వినియోగ సామర్థ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే సూక్ష్మ పోషక లోపాలైన జింకు, ఐరన్, మ్యాంగనీస్ లోపాలు సర్వసామాన్యంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈ నేలను కూడా మనం పునరుద్ధరించుకోవాలి. సో ముఖ్యంగా మనం పునరుద్ధరించుకోవాలి అంటే ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. అట్లాగే జింకు, ఈ నేలలో జనుము, జీలుక, పచ్చిరొట్టల పైర్లు కూడా వేసుకొని సున్నం యొక్క దుష్ప్రభావాలను కొంతవరకు తగ్గించుకోవచ్చు. అట్లాగే బాసరం ఎరువును ఏం చేయాలి అంటే జనరల్గా వెదజల్లుతూ ఉంటారు రైతు సోదరులు. సో కాబట్టి అట్లా వెదజల్లకుండా మనం ఏం చేయాలంటే మొక్కకు దగ్గరలో, విత్తనంకు దగ్గరలో ఎక్కడైతే అక్కడ మనం వేసుకోవాలన్నమాట, దగ్గరలో వేసుకోవాలి. ఎందుకంటే ఈ నేలల్లో బాసరం అనే ఎరువు ఏంటంటే దానికి నేలల్లో చలనం తక్కువ. సో ఎక్కడేస్తే అక్కడే ఉండిపోతుంది. సూక్ష్మ పోషకాలు కూడా అట్లా ఐరన్ అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటితో కలిసిపోయి అందుబాటులో రాదు. కాబట్టి మనం బాసరం అనే ఎరువును ఎదజల్లకుండా మొక్కకు దగ్గరగా వేసుకోవాలి. అట్లాగే ప్రత్యామ్నాయంగా బాసరం యొక్క ఎరువు యొక్క వినియోగ సామర్థ్యం పెంచాలి అంటే మనం కంపోస్టు లేదా ఇతర పశువుల ఎరువులు వేసుకొని వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి. అట్లాగే మనకేంటంటే ఈ నేలల్లో ఈ సున్న పొరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఐరన్ లోపం ఎక్కువగా కనపడతా ఉంటుంది, ఇనుము లోపం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి నిమ్మ, నారింజ తోటల్లో దీన్ని నివారించడానికి మనం ముందే పచ్చిరొట్ట పైరు జనుమును ముందుగా వేసుకొని ఇలా వారిని నివారించుకోవచ్చు అనమాట. అలాగే మనం ఏంటంటే ఈ ముఖ్యంగా ఉద్యానవన పంటలు వాడేటప్పుడు 25 కిలోల పశువుల ఎరువు మరియు అంటే పల్లాకు తెగులు ఎక్కువగా వస్తుంది కాబట్టి ముందుగా రాకుండానే మనం అన్నబేదిని కూడా వేస్తే ఇనుము లోపం అనేది రాకుండా సూచించవచ్చు. అలాగే సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువ అని చెప్పాను ఇంతకుముందే. జింక్ కనపడితే కనుక జింక్ సల్ఫేటు, మ్యాంగనీస్ కనపడితే మ్యాంగనీస్ సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేటు ఒక 2% ద్రావణాలు. జింక్ అయితే 5.2%, మ్యాంగనీస్ సల్ఫేట్ 0.2%, మెగ్నీషియం సల్ఫేట్ 0.2%, ఫెర్రస్ సల్ఫేటు, బోరాక్స్, అట్లాగే బోరాన్ లోపం రాకుండా వీటన్నిటిని మనం ఒక 10 గ్రాములు యూరియాతో కనుక కలిపి 2-3 సార్లు కనుక 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సూక్ష్మ పోషక లోపాలు అనేవి రాకుండా మనం ఈ సున్నం భూములో నివారించుకోవచ్చు అనమాట. కాబట్టి సూక్ష్మ పోషక లోపాలు రాకుండా ముందుగానే సున్నం ఉందని గమనించి మట్టి నమూనా పరీక్షల ద్వారా మట్టి నమూనాలను
పరీక్ష చేయటం వల్ల మనం అవి సన్న భూములు అయితే కనుక ఇటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి మనం ఈ నెలల్లో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నమాట. ఈరోజు మాకు సమస్యాత్మక భూముల యాజమాన్యం గురించి మాకు అలాగే మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సప్తగిరి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. చూసారు కదండి, ఇది వాటి పసిడి పంటలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.